హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో నా ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందులోని నేను కూడా నా పీరియడ్ మిస్ అయిన ఒక 1 వీక్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకున్నాను ఇంట్లోనే. నాకు ఫస్ట్ టైం అంతా క్లారిటీగా తెలియలేదు. అండ్ సెకండ్ టైం 1 వీక్ తర్వాత మళ్ళీ చేసినప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది రిజల్ట్. ఆ పాజిటివ్ రిజల్ట్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత నేను వెంటనే మా హస్బెండ్తో షేర్ చేసుకున్నాను ఆ న్యూస్. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాని తర్వాత వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళాము అదే రోజు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే ఏం చేయలేదు. ఒక బ్లడ్ టెస్ట్, ఇంకా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. బ్లడ్ టెస్ట్ దేనికోసం అంటే హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, బ్లడ్ లెవెల్ ఎలా ఉంది, అండ్ థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు. థైరాయిడ్ కూడా నాకు కంట్రోల్లో ఉంది. సో బ్లడ్ కూడా నాకు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి, బ్లడ్ రిపోర్ట్స్ కూడా. అండ్ దాని తర్వాత మళ్ళీ 8th వీక్ వెళ్ళాము. 8th వీక్ వెళ్ళినప్పుడు నాకు స్కాన్ అనేది చేశారు. సో 8th వీక్ చేసినప్పుడు బేబీ గ్రోత్ అంతా బాగుంది అండ్ హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిందని చెప్పారు. అది నాకు ఇది వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు మిస్క్యారేజ్ అయింది. సో ఫస్ట్ టైం బేబీని స్క్రీన్లో చూసినప్పుడు అండ్ హార్ట్ బీట్ విన్నప్పుడు, బేబీ హార్ట్ బీట్ చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపించింది. ఎందుకంటే నేను చాలా టెన్షన్ పడుతూ స్కాన్ రూమ్కి వెళ్ళాను. కానీ అది విన్నప్పుడు మాత్రం చాలా రిలీఫ్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం వల్లే నాకు మిస్క్యారేజ్ అయింది. సో నాకు అంతా కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఈ టైం కూడా ప్రెగ్నెన్సీలో నేను చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాను, అంటే ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని. కానీ చాలా హ్యాపీగా అంతా బాగుందని చెప్పారు. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. నేను ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను, నాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా అనేది మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. Please like, share and subscribe to our channel. We'll meet in next video.